వైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలో పాపిరెడ్డిపల్లికి భారీగా జనం చేరుకున్నారు. ఆ దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం. పెద్ద ఎత్తున పోలీస్ ఆంక్షలు ఉన్న నేపథ్యం అయినప్పటికీ కూడా చెక్ పోస్టుల దగ్గర వాహనాల్ని ఎక్కడికక్కడ ఆపేసినప్పటికీ కూడా కాలినడకన చాలా మంది ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కూడా పాపిరెడ్డిపల్లికి చేరుకున్న దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం. సాక్షి స్క్రీన్ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలు పట్టుకుని వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలకడానికి అక్కడ వారంతా కూడా వెయిట్ చేస్తున్నారు. కురుబ లింగమయ్య అనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తిని అత్యంత దారుణంగా చంపేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి నేనున్నానని ఒక భరోసానివ్వడానికి కురుబ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడికి బయలుదేరారు. మరి కాసేపట్లో పాపిరెడ్డిపల్లికి వెళ్లబోతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. టీడీపీకి సంబంధించిన వ్యక్తులే కురుబ లింగమయ్యని చంపేశారు, ఈ అంతాన్ని కూడా మేము ప్రత్యక్షంగా చూశామని ఆయన కుమారులు స్వయంగా చెప్తున్న పరిస్థితి. అయితే రాజకీయం మరో రకంగా నడుస్తోంది. కురుబ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించడానికి టీడీపీకి సంబంధించిన కొంతమంది పరామర్శించడానికి వస్తే వాళ్ళని పోలీసులు పర్మిట్ చేస్తున్న పరిస్థితి. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఆ కుటుంబం దగ్గరికి వెళ్తే మాత్రం వారిని అక్కడి నుంచి పంపించేస్తున్న పరిస్థితులు జిల్లా వ్యాప్తంగా కనిపించాయి నిన్నటి వరకు కూడా. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో కూడా అధికార పార్టీ పోలీసులపైన తీవ్ర ఒత్తిడి చేసినట్టుగా కూడా తెలుస్తోంది. ఎక్కడికక్కడ ఆంక్షల వలయంలో రాప్తాడు నియోజకవర్గం మొత్తం కూడా కనిపిస్తోంది. చెక్ పోస్టులు ఏర్పాటు చేసి మరీ పాపిరెడ్డిపల్లికి రాప్తాడు నియోజకవర్గానికి ఎవరూ వెళ్లకుండా అడ్డుకున్న పరిస్థితి కనిపించింది. అయినప్పటికీ పెద్ద ఎత్తున ప్రజలతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా పాపిరెడ్డిపల్లికి భారీగా చేరుకుంటున్న దృశ్యాలు కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా ప్రతినిధి మూర్తి. సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో యొక్క కురుబ లింగమయ్య టీడీపీ నేతల చేతిలో హత్యకు గురి కావడంతో కుటుంబాన్ని పరామర్శించేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరికొద్ది సేపట్లో చేరుకోబోతున్నారు. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఉమ్మడి అనంతపురం జిల్లా నలుమూలల నుంచి కూడా పెద్ద ఎత్తున తమ యొక్క వాహనాల్లో ఈ యొక్క పాపిరెడ్డిపల్లికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనం చూడొచ్చు ఎన్ఎస్ గేట్ వద్ద ఈ యొక్క వాహనాలన్నింటినీ కూడా పోలీసులు అడ్డుకుంటున్నప్పటికీ వారు ఏమాత్రం లెక్క చేయకుండా పెద్ద ఎత్తున వారంతా కూడా తరలి వస్తున్నారు. తమ యొక్క వాహనాల్లో వస్తున్న వారందరినీ కూడా అడుగడుగునా కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వం పోలీసులతో అడ్డుకునేటువంటి కుట్రలు చేస్తోంది. ప్రస్తుతం మనం చూడొచ్చు ఈ యొక్క ప్రాంతంలో యొక్క అడ్డుకుంటూ వాహనాలను వెళ్ళకునేయకుండా ఈ యొక్క ఇబ్బందులు సృష్టించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. సార్ చూడొచ్చు మనం అక్కడ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. పెద్ద ఎత్తున ఈ విధంగా కుట్రలు చేస్తున్న కూటమి ప్రభుత్వాన్ని ఏ విధంగా చూడాలంటారు? ఈ కూటమి ప్రభుత్వం అరాచకాలు ఇప్పటితో ఆగిపోవాలి, లేదంటే ఇవి ఇలాగే కొనసాగితే మన ఈ జిల్లాలో అసలుకి ఈ ఫ్యాక్షనిజం ఇంకా పెట్టరేగిపోతుందని చెప్పేసి ఇది గుర్తుగా ఉందని మాకే తెలియట్లేదు. ఈరోజు కురుబ లింగమైన అనవసరంగా చంపేశారు. అలాగా చంపేసి మేము 8 గంటల నుంచి ఇక్కడ మమ్మల్ని బ్లాక్ చేశారు. ఈ కూటమి ప్రభుత్వము ఈ పోలీస్ వారి ద్వారా మమ్మల్ని ఇబ్బంది పెడుతోంది. ఇక్కడ మేము పొద్దున్న మళ్ళీ 8 గంటలకు వచ్చాము. ఇక్కడికి 8 గంటల నుంచి మేము ఇదే పరిస్థితిలోనే మేము ఇలాగే ఉండిపోవాల్సి వచ్చింది. కాబట్టి ఇప్పటికైనా కానీ ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడుకి తెలిపేసే విషయం ఏమంటే ఈ కూటమి ప్రభుత్వం అరాచకాలు ఆగాలి, ఆగితేనే ఇవి మనకి బాగుంటుంది. లేదంటే ఇలాగే కొనసాగితే మళ్ళీ పాత సంస్కృతి ఫ్యాక్షనిజం మళ్ళీ వచ్చేటందుకు అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా కానీ కూటమి ప్రభుత్వము మారు మనసు పొందుకొని మంచిగా పరిపాలించాలని చెప్పేసి ముఖ్యంగా ఆ సూపర్ 6 పైన వాళ్ళు దృష్టి పెడితే బాగుంటుంది. మంచిగా పథకాలు ఇవ్వకుండా పోకుండా మనుషులు ఇలాగ సంపించుకుంటూ పోతే మనుషులు ఇబ్బంది పెడితే ఎలాగా? కాబట్టి సరైన పాలన మీరు అందించండి. మీరు చెప్పినట్టు విధంగా సూపర్ 6 మీరు ప్రజలకు అందించండి. ప్రజలకి దగ్గరే పథకాలతో మీరు ప్రజలకు దగ్గర కావాలి. కానీ మనుషులు ఇలాగ చంపుతూ అంత క్రూరంగా మీరు మనుషుల్ని చంపే వరకు వచ్చారంటే మీరు ఒకసారి చూడండి. మొన్నటికి మొన్న ఎలాగా ప్రగడాల ప్రవీణ్ గారిని మీరు ఘోరంగా చంపారండి. మీరు చంపేసి దాన్ని యాక్సిడెంట్ గా చిత్రీకరించారండి. మా సోదరుడు ఒక పాస్టర్ అయినటువంటి ప్రగడాల ప్రవీణ్ గారిని మీరు అంత ఘోరంగా చంపుతున్నారు. ఈ రోజు చూస్తే ముద్దిరెడ్డిపల్లిలో ఈయన లింగమయ్య గారిని చంపారు. ఇదేనా మీ కూటమి ప్రభుత్వం అందించేటువంటి సూపర్ 6 పథకాలంటే? సూపర్ 6 పథకాలంటే ఇలా మనుషులు చంపుకుంటూ పోతారా? ఇది కరెక్ట్ కాదు. కాబట్టి మీరు మంచి సుపరిపాలన అందించండి, ప్రజలకు మీరు మేలు చేయండి. అప్పుడు మీరు సూపర్ 6 లో మీరు పాలు భాగస్లుగా పాలు పంచుకోండి. జై జగన్. మనం చూస్తూ ఉన్నాం ఈ యొక్క ఎన్ఎస్ గేట్ వద్ద పోలీసులు అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ నాయకులు కార్యకర్తలు అంతా కూడా ముందుగా వస్తూ ఉంటే పోలీసు వాహనాలు జీపును అడ్డుపెట్టి వారు అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క ఎన్ఎస్ గేట్ వద్ద ఈ యొక్క పోలీసులు బారికేడ్లను అడ్డంగా పెట్టి వాహనాలను వెళ్ళనీయకుండా అడ్డుకుంటున్నారు. ముందుగా ఏదైతే పోలీసులు ఈ యొక్క భారీ ఎత్తున ఈ యొక్క ప్రాంతంలో మోహరించారు, కార్యకర్తల్ని నాయకుల్ని వెళ్ళనీయకుండా వారి వాహనాల్లో ఈ ప్రాంతంలోనే అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ యొక్క ప్రాంతంలో కొంత ఉద్రిక్తత పరిస్థితులు నెలకొని ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు ఉమ్మడి అనంతపురం జిల్లా నలుమూలల నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తుంది అనడానికి ఈ యొక్క సంఘటన ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తోంది. బీసీ నాయకుడిగా ఉన్నటువంటి కురుబ లింగమయ్యను హత్య చేసిన తర్వాత ఈ యొక్క కుటుంబాన్ని పరామర్శించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరికొద్దిసేపట్లో వస్తున్నారన్నటువంటి సమాచారంతో పెద్ద ఎత్తున ఈ యొక్క ప్రాంతంలో పోలీసులు అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి. పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా వాటిని ప్రతిఘటిస్తూ ఉన్నాయి. కార్యకర్తలు వాహనాలు అక్కడే నిలిపి వారంతా కూడా నడుచుకుంటూ వెళ్తున్నటువంటి పరిస్థితులు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ప్రత్యక్షంగా ఈ యొక్క ఎన్ఎస్ గేట్ వద్ద రాప్తాడు నియోజకవర్గంలో రామగిరి మండలం ఈ యొక్క పాపిరెడ్డిపల్లికి ఈ యొక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి కురుబ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు రాబోతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు జిల్లా నలుమూల నుంచి చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు ముందస్తుగానే ఈ యొక్క వాహనాలను ఎల్లనీయకుండా అడ్డుకుంటూ కుట్రలు చేస్తున్నటువంటి పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. కెమెరామెన్ శ్రీకాంత్తో విజయమూర్తి, సాక్షి టీవీ, ఎన్ఎస్ గేట్ నుంచి.